Hi, hello, hi guys. MS World, 7th lesson. Welcome. Okay, MS open చేద్దాం. MS World 2007 అండి ఇది. ఓకే, ఇక్కడ ఏదైనా చిన్న పారాగ్రాఫ్ తీసుకోవాలంటే ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టండి. చిన్న పారాగ్రాఫ్ వచ్చింది కదా, టేబుల్కి ఎక్కితే మొత్తం సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ పారాగ్రాఫ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, చేసాం. నెక్స్ట్ ఇదంతా మార్చాలి, మొత్తం ఈ స్టైల్స్ మార్చేయాలనుకోండి. ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ స్టైల్స్ అవి మార్చుకోవచ్చండి. ఓకే, ఇదిగోండి నేను మారుతున్నా చూసారా. మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఏం అక్కలేదంటే బయటకు వచ్చేయండి. ఇక్కడ కూడా అంతేనండి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఈ స్టైల్స్ ఇది బాగా బిగ్. ఇది చిన్న ఇంటెన్సిటీ లైట్గా మధ్యలో ఉన్న ఒక డార్క్నెస్లో వస్తుందండి. ఇది ఇక్కడ మార్చుకోవచ్చు, లేకపోతే మనకు కావాల్సిన స్టైల్ ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చండి. అప్లై స్టైల్ అంటే ఓకే, మనకి ఇక్కడ దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచే ఇటువరకు చెప్పిన ఎక్కడి నుంచి మార్చుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ కూడా మార్చుకోవచ్చండి. దీని మీద క్లిక్ చేశారనుకోండి మారుతుంది. దీని మీద క్లిక్ చేసిన స్టైల్ మారుతుంది. దీని మీద క్లిక్ చేస్తే బార్డర్ వస్తుందండి కావాల్సి. ఈ బార్డర్లోనే ఇదిగోండి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా, డబల్ లైన్ అది చూడండి. అక్కడ వెళ్ళి డ్రాగ్ చేస్తే అక్కడికి వచ్చేసింది డ్రాగ్ లైన్. డార్క్నెస్ ఇదేమో థిన్నెస్, డబల్ లైన్ డార్క్నెస్. ఇదేమో చిన్న చిన్న డాట్స్, ఇది కొంచెం పెద్ద డాట్స్. ఇది 1 డాట్ చిన్నది, కొంచెం పెద్ద డాట్. ఇది 2 డాట్స్ చిన్నది, పెద్ద డాట్. ఇదేమో వేవ్స్ కింద వస్తుంది. ఓకే, మనకి అసలు అక్కలేదంటే సెలెక్షన్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా రాసామనుకోండి, ఇక్కడ సపోజ్ కింద మై నేమ్ ఇస్ శ్రీను అని రాశాను కదా, ఇది సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ ఇచ్చండి. క్లిక్ ఇచ్చేసి ఇదిగో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అనుకోండి, కొటేషన్ చూసారా. నాకు వద్దంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి దీని మీద మళ్ళీ రైట్ ఇంకో క్లిక్ చేస్తే అయిపోయాయి. ఇక ఎక్స్ అంటే X2. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఈ పారాగ్రాఫ్ చిన్నగా రావాలా పైగా పెద్దగా రావాలనుకోండి, ఇక్కడ X2 అని క్లిక్ చేశారనుకోండి, చూసారా ఎలా వచ్చిందో. దీనిది ఇది. ఓకే, ఇది ఒక్కలేదంటే తీసేయండి. ఇప్పుడు X² అంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మార్చుకోవచ్చు, షాడోస్ అలాంటివన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకు ఇందాక చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఇలాగా, నో కలర్ అంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇందాక అక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇలాగా మనకి ఇక్కడ కలర్స్, ఇంకా కలర్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చండి, చూసుకోండి. ఓకే, ఎన్ని కలర్స్ కావాలితే అలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పుల్ స్టాప్ ఇవ్వాలనుకోండి. ఫస్ట్ పాయింట్ అని చెప్పడానికి రౌండ్ స్క్వేర్, ఇక్కడ మనకి ఒక పాయింట్, ఇక్కడ 3 డాట్స్, యారో మార్కు, టిక్ మార్కు, మనం ఏదైనా తెచ్చుకోవచ్చండి. ఇంకా తెచ్చుకోవచ్చు, ఇంకా చాలా. నన్ను అంటే ఇంకేం అక్కలేదండి. ఇక్కడ రూల్స్, ఫస్ట్ నెంబర్ లైన్, సెకండ్ పారాగ్రాఫ్ అలాగా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ లుక్ ఇచ్చి ఎంటర్ కొట్టారు అనుకోండి, సెకండ్ లైన్ అవుతుంది అలాగా. ఇప్పుడు నాకు అది అక్కలేదంటే ఇదిగో ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను మీద క్లిక్ చేయాలి. నన్ను అంటే క్యాన్సిల్ అయిపోయింది, చూసారా. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, పారాగ్రాఫ్ చూసారా ఇలా కిందకి వస్తుంది. ఒక పాయింట్లో ABC అలాగా. ఇది కూడా అంతే, 1.1.1 చూసారా. మనం ఇలా డ్రాగ్ చేసే కొద్దీ అది సైజ్ తగ్గుతుంది, అటు ఇటు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ A to Z. ఇప్పుడు మనం రాసిందంతా A to Z ఉండాలంటే ఓకే కొట్టి అనుకోండి, A నుంచి Z చూసారా. నెక్స్ట్ మనకు సింబల్స్ ఉండవు కదా, ఆ సింబల్స్ అవి ఇక్కడ పెట్టుకోవడానికి మనకు అక్కలేదంటే తీసేయచ్చు, చూసారా. ఇది మిడ్, ఇదేమో సైడ్స్, ఇది సైడ్స్. నెక్స్ట్ మనం రాసింది ఎంత ఇంచెస్ గ్యాప్ ఉండాలి, గ్యాప్. ఇప్పుడు 0.1 అన్నారు అనుకోండి, చూసా గ్యాప్ తగ్గిపోయింది. 1.15 అంటే గ్యాప్ ఇది. ఓకే, నెక్స్ట్ వైట్ కలర్ చూసారా, బోర్డ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్
ఇక్కడ ఇక్కడ చాలా చోట్ల ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మనకి బాటమ్ బార్డర్ రావాలంటే ఇక్కడ బాటమ్ క్లిక్ చేశాను అనుకోండి, బార్డర్ వస్తుంది. నాకు బార్డర్ టాప్లో రావాలంటే టాప్లో వస్తుంది. అలాగా దాని మీద ఇక్కడ ఆరెంజ్ కలర్ వెలిగింది కదండి, ఇది మీరు క్లిక్ చేస్తే పోతుంది. ఓకే, మన స్టైల్స్ అవి మార్చుకోవచ్చండి. ఇంకా మనకి ఇంకా ఇన్సెస్ ట్యాబ్లోకి వెళ్ళి ఇమేజ్లు అయితే తెచ్చుకుని ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాలనుకోండి, ఇలా పెట్టచ్చు, ఓ ఇమేజ్ పెట్టుకోవచ్చు ఇన్సెట్ ట్యాబ్లో. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.